Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నా వీడియోలు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక లైక్ అయితే చేయండి. తర్వాత వచ్చేసి మీరు ఒక లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకా ముందుకెళ్తవి. మీరు వీడియో చూసి లైక్ కొట్టకపోయినా కూడా వేస్టే అవుతుంది. ఒక లైక్ అయితే కొట్టండి. తర్వాత వచ్చేసి ఇది సద్దుల బతుకమ్మ రోజు నేను నిన్నటి వీడియోలో పేర్వడము, తర్వాతొచ్చేసి బయట ముగ్గేయడము, ప్రసాదం జేయడం, పూజ చేయడం అవన్నీ అయితే నిన్నటి వీడియోలో బెట్టాను. లెంగ్త్‌గా అయిపోతది అనేసి ఈ నెక్స్ట్ దానికే కంటిన్యూయేషన్ వీడియో ఇది. కంటిన్యూ వీడియోదే నిన్నటి దానికే సద్దుల బతుకమ్మ రోజు నేనైతే ఇగ దేవుని పూజ అన్నీ అయిపోయింది గదా! నిన్నటి వీడియోలని. తర్వాత ఏసీ యేసుకున్నాం. చాలా వేడిగా అనిపిస్తుంది. ఏసీ యేసుకొనైతే రెడీ అయ్యాను. ఈ విధంగా అయితే సింపుల్‌గా రెడీ అయిపోయాను. తర్వాతొచ్చేసి ఎవ్వరూ లేరు వీడియో తీయడానికి. తర్వాత పాప ఊరికెళ్ళింది గదా! బాబు అయితే బయటికెళ్ళిండు. ఇంక రాలేదు. తర్వాతొచ్చేసి ఇక్కడ నేనొక్కదాన్నే సెల్ఫీ అయితే ఇంకొక్కదాన్నే ఒకటొకటి బయటైతే పెట్టేస్తా ఉన్నాను బతుకమ్మ. మన ఇంటి ముందు పెట్టి ఆడుకోవాలి గదా! ఒక 5 రౌండన్నా తిరగాలి. తర్వాత ఫస్టు పెద్ద బతుకమ్మ పెట్టొచ్చిన తర్వాత చిన్న బతుకమ్మని గూడా తీసుకెళ్తా ఉన్నాను. పాప ఉంటేనేమో పెద్ద బతుకమ్మ పాప పట్టుకుంటది. చిన్న బతుకమ్మని నేను పట్టుకుంటా. ఇద్దరం ఒకేసారి తీసుకెళ్తాం అన్నట్టుగా. అందుకనేసి ఎవ్వరు లేరు. ఇక్కడ బయట మనం సాయంత్రం ముగ్గేసాం గదా! అక్కడ పెట్టి ఒక పువ్వులు చల్లుకుంటూ, ఒక పాట పాడుకుంటూ, ఒక 5 రౌండ్‌లయితే తిరగాలి. ఒక్కేసి పువ్వేసి సాంగ్ పాడుకుంటా ఒక 5 రౌండ్‌లన్నా తిరగాలి. మన ఇంటి ముందు ఈ విధంగా పెట్టి, తర్వాత అక్కడ పెట్టాను నేను చాలా టైమే పెట్టి ఆడుకున్నాను. ఒక్కదాన్నే తిరిగాను. లైటింగ్ అయితే లేదు అక్కడ. ఇక్కడ సాయంత్రం అమ్మాయితో, దేవితో ముగ్గేపిచ్చాను గదా! మన చివరస్తలో. తర్వాత అక్కడ తులసమ్మని గూడా పెట్టాను. చిన్న తులసమ్మని తీసుకపోయి మట్టి పెట్టి పెట్టాను. ఇగ తర్వాత ఇంగ ఒకరిని చూసుకుంటే ఒకరు ఎవ్వరు రావట్లేదు. ఆడికే ఎటు కావొస్తుంది టైము. అక్కడ డెక్కులు గూడా పెడతా ఉన్నారు. డెక్కులు పెట్టేటప్పుడే నేనైతే డెక్కులు కొంచెం ఖరాబయినాయనేసి మెకానిక్ కొంచెం లేట్ అయింది. అప్పటికి 7:30 అలా అయింది. ఇంగ వాళ్ళు గూడా వచ్చారు. డెక్కులు చేస్తున్నారు. నేనింగ తులసమ్మని అక్కడ చిన్న తులసమ్మని పెట్టాను. మట్టి పెట్టి తర్వాతొచ్చేసి ఇక్కడ మనం బతుకమ్మనైతే తీసుకెళ్తున్నా. మా పక్క అబ్బాయి ఉంటే వీడియో అయితే తీశాడు. తర్వాతొచ్చేసి ఇంకొక బతుకమ్మ అయితే బాగైతే పెట్టిపోయింది అప్పుడే నన్ను చూసి. నేను తీసుకెళ్తుంటే ఆమొచ్చి పెట్టిపోయింది. ఇంగ ఎవ్వరు పెట్టకపోతే ఇంగ పెట్టలేదు, పెట్టలేదని అలాగే ఉంటారు. ఒకరం పెట్టామనుకోండి అందరూ అప్పుడొస్తారు. తర్వాత నేను పెద్ద బతుకమ్మ పెట్టొచ్చిన తర్వాత ఇక్కడ గూడా చౌరస్తాలో గూడా ఇంట్లో ఎలాగో పెద్దది పెట్టిన తర్వాత చిన్నది తీసుకెళ్ళానో, అక్కడ పెద్దది పెట్టొచ్చిన తర్వాత మళ్ళీ చిన్నది తీసుకెళ్ళి పెట్టాను. హారిక వాళ్ళకి ఫోన్ చేస్తే ఇగ హారిక గూడా వచ్చేసింది. ఇంగ చంద్రకళక్క, సంధ్య గూడా వచ్చారు. హారిక పాప అయితే తీసుకొచ్చింది. హారిక పాప శారీ వెరైటీగా కట్టింది కొంచెం. నిషిత్ చూడండి. నిషిత్ అల్లరైతే భలే ఉంటది. కాకపోతే దౌర్జన్యము అనేది ఉండదు నిషిత్‌తోన. ఆటలైతే బాగా ఆడతా ఉంటాడు. కొంటె చేష్టలు ఆడతా ఉంటాడు గానీ, దౌర్జన్యము ఒకరి మీద చేయాలి అట్లా అనేది అస్సలుండదు నిషిత్‌కు. ఇగ ఏదన్నా ఎవరన్నా పెడితే, ఎవరన్నా కొట్లాడితే కామ్‌గా ఉంటాడు. కొట్టడు తిరిగి. కాకపోతే ఇంగ అల్లరి కొంచెం అల్లరి బాగా. తర్వాతొచ్చేసి ఇక్కడ అందరైతే వచ్చారండి. అందరొచ్చిన తర్వాత ఇక్కడ ఆటలైతే స్టార్ట్ చేశాము. ఈసారైతే ఎందుకంటే పోయినసారి చిన్న బతుకమ్మ రోజు వర్షం వచ్చి డిస్టర్బ్ అయింది కాబట్టి ఈసారైతే చాలామంది వచ్చారు మన సద్దుల బతుకమ్మ రోజు. అందరు ఇంక పండగకు 2 డేస్ గ్యాప్ వచ్చింది గనక ఎవరు ఎళ్ళలేదు. 1 డే గ్యాప్ వస్తే ఇంగ అందరు కొందరు ఎళ్ళిపోతారు. ఇంగ తర్వాత ఈసారి 2 డేస్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఎళ్ళేవాళ్ళు బతుకమ్మని చేసిన నెక్స్ట్ డే వెళ్ళిపోయారు. అందుకనేసి చాలామందే ఉన్నారు. చాలామంది అందరూ వచ్చారు. బాగా మంచిగా జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మాకు నా
నచ్చిన సాంగ్స్ యేసుకొని అయితే బతుకమ్మ ఆడాము. ఇగ కొంచెం ఇట్లా డాన్స్‌లాగా పిల్లలు వేరే సాంగ్స్ యేసుకొని చేస్తారు గదా! ఆ విధంగా చేశాము. ఎవరికి నచ్చింది వాళ్ళు, ఎవరికొచ్చినట్టు వాళ్ళు. అందరం ఒకలాగా ఎయ్యాలని లేదు గదా! కాకపోతే చూసి ఇంచుమించు అందరం ఒకేలాగా యేస్తాంలేండి. ఇక అక్కడ మాకు నచ్చిన సాంగ్స్ పెట్టుకొని అయితే మేము బతుకమ్మ అయితే ఆడాము. మా పాప అయితే ఊరికెళ్ళింది గదా! ఇక తర్వాతొచ్చేసి మేమైతే బతుకమ్మ బానే ఏస్తాము. నేను, చంద్రకళక్క, ఇంక మమత అందరము ఒకలాగా వేరేలాగా ఏస్తామన్నట్టు. అది వేరే పిల్లలకైతే రాదు ఆ విధంగా ఎయడము. మమ్మల్ని జూసి కాసేపు ఆగుతారు. తర్వాత ఇగ వాళ్ళ కోసమని స్టెప్పులు మారుస్తాము. బతుకమ్మ ఎయడము నేను, చంద్రకళక్క, మమత ఇంకిద్దరు, ముగ్గురుంటారు. ఒకలాగా ఏస్తామన్నట్టు. అప్పట్లో ఏసేది బతుకమ్మ అట్లా. మేము అట్లేస్తామన్నట్టు వంగి బతుకమ్మను. తర్వాత ఇప్పటి పిల్లలకు ఆ విధంగా రాదు. తర్వాత సాంగ్స్ ఉంటే భలే ఉండేదండి. ఎందుకంటే సాంగ్స్ ఉంటే కాపీ రేట్ పడతది గాబట్టి సాంగ్స్ అయితే తీసేయవలసొస్తది లాంగ్ వీడియోలో. నేనైతే కొన్ని కొన్ని షార్ట్ వీడియో రూపంగా పెడుతున్న సాంగ్స్‌తో బతుకమ్మవి. తర్వాతొచ్చేసి ఇక్కడ మాకు బతుకమ్మ డాన్సులు ఇక్కడ పిల్లలు, ఈ చిన్న పిల్లలైతే వేరే ఏదో సాంగ్ పెట్టుకొని అయితే హారిక, పండు, లక్కీ వీళ్ళందరూ అయితే ఈ విధంగా అయితే ఆడారు వాళ్ళు. ఇంక తర్వాత వాళ్ళకొచ్చినయి మాకు రావు గదా! పిల్లలు గదా వాళ్ళు. ఇక్కడ జూడండి హారిక పాప నన్నెలా జేస్తుందో. జోక్ చేస్తా ఉంటది హారిక పాప నన్నైతే చాలా ఇది ఆంటీ, అదే ఆంటీ అనుకుంటా చాలా ఆమెతో పాటుగా ఆడిస్తా ఉంటది. నేను గూడా అలాగే జోక్‌గా జేస్తా ఉంటాము. తర్వాతొచ్చి సరదా సరదా గదా! మనం గూడా 10 మందిలో ఇట్లా ఉన్నప్పుడు అన్నీ మర్చిపోయి చిన్న పిల్లల్లాగా జేస్తా ఉంటాం గదా! ఇప్పుడిగ అందరు అమ్మాయిలు జేస్తా ఉంటే రా ఆంటీ అని అందరు పిల్లలైతే అందరూ పిలుస్తా ఉంటారు. లక్కీ, హారిక అందరూ. తర్వాతొచ్చేసి ఇక వాళ్ళ జతనే నేను గూడా కొంచెం ట్రై జేశాను. వేరే సాంగ్ ఏదో వాళ్ళు జేస్తా ఉంటే నేను గూడా జేశాను. తర్వాత సాంగ్స్ ఉంటే భలే ఉంటదండి ఈ ఆటలకు. కాకపోతే సాంగ్స్ పెట్టొద్దు గనక సాంగ్స్ అయితే పెట్టట్లేదు. తర్వాతొచ్చేసి చాలా చాలా ఎంజాయ్ జేశాము. నైటు 1:32 అయిందిలెండి. మన బతుకమ్మని అప్పుడు కుంటకాడ సాఫ్ చేయించాము గదా! ముందు బతుకమ్మ రోజు, చిన్న బతుకమ్మ రోజు అక్కడ కుంట దగ్గర జూయించాను గదా! మన వీడియోలో. అక్కడ జేసీబీ పెట్టి సోము అయితే సాఫ్ చేయించాడు. కాకపోతే ఆ రోజు వర్షం వల్ల అక్కడ ఎళ్ళలేకపోయినాము. ఈసారైతే కుంటలను వదిలొచ్చాము. చాలా బాగా అనిపిచ్చింది. ఇదివరకు గూడా ఒక 2 టైమ్స్ ఆ కుంటల్లో ఏసాము. ఇప్పుడు మస్తు వాటర్ ఉన్నాయి గదా! మళ్ళీ కుంటలోకే ఎళ్ళాము. కాకపోతే 2 దాకా అయింది టైము. ఎళ్ళొచ్చాక మళ్ళీ మనకు పోయిరమ్మ పోయిరా గౌరమ్మ సాంగు అవన్నీ ఉంటాయి గదా! అవన్నీ వాడుకొని మళ్ళీ ప్రసాదాలు పంచుకొని మళ్ళీ అప్పుడే ఎళ్తామా ఇళ్ళలకు. మళ్ళీ కాసేపు ముచ్చట్లు పెట్టుకొని ఆ విధంగా అయితే కూసుంటామండి. ఇంగ తర్వాత అయితే పిల్లలు ఆ విధంగా ఆడినంక మళ్ళా ఈ విధంగా మేము అందరము చాలా చాలా ఎంజాయ్ చేశారులెండి. ఆ రోజు చాలా టైమే. కొందరేమో చిన్న పిల్లలున్న వాళ్ళేమో తీద్దాం ఆంటీ అన్నారు. కొందరు అమ్మాయిలైతే తీయనీయలేదు. ఎందుకంటే పోయినసారి ఆడుకోలేదు గదా! ఈసారి గూడా ఇంత తొందరగా తీస్తామా అన్నట్టుగా పిల్లలైతే బాగా ఎంజాయ్‌గా ఆడారన్నట్టు. అందరూ చాలా హ్యాపీ అయ్యారు. ఎందుకంటే పోయినసారి అంత డిస్టర్బ్ వల్ల ఈసారి కొంచెం వాళ్ళకు జోరుగా అనిపిచ్చింది. భలే ఆడారు అందరూ. అమ్మాయిలు, పెద్దవాళ్ళు అందరూ గూడా అదే ఇదిగా ఉన్నారు. తర్వాతొచ్చేసి ఈ విధంగా అయితే ఆడుకుంటామండి మాకొచ్చినట్టుగా. తర్వాత ఇంగ మాకు ఎట్లా ఏ స్టెప్పులు నచ్చితే ఆ స్టెప్పులయితే సాంగుని బట్టి యేసుకుంటాము. సాంగుని బట్టి యేస్తాము స్టెప్పులు గూడా. తర్వాత అందరు మన కాలనీ వాళ్ళు పెద్దవాళ్ళు గూడా కూసుంటారు. అందరికీ చైర్స్ ఏశారు పెద్దవాళ్ళకు అక్కడ సైడుకు. ఎందుకంటే నిలబడని వాళ్ళు ఉంటారు గదా! అందరికీ కాలనీలో చైర్స్ ఉంటాయి మన కమిటీవి. ఇగ ఆ చైర్స్ అయితే ఏశారు. ఆంటీ వాళ్ళు, ఇంకా పెద్దవాళ్ళు అందరూ ఉంటారు గాబట్టి అక్కడ వాళ్ళైతే చూస్తూ కూసున్నారు ఆంటీ వాళ్ళు అందరూ. తర్వాతొచ్చేసి వాళ్ళు గూడా మేము ఎంతసేపు ఆడితే అంత టైం కూసున్నారు ఓపికగా. ఆటలు చూసుకుంటా, పాటలు చూసుకుంటా, నవ్వుకుంటా, బాగా చేసినోళ్ళని బాగా చేసినావమ్మా అనుకుంటా, అట్లా కాంప్లిమెంట్ ఇచ్చుకుంటా అయితే కూసుంటారు సైడుకు ఆంటీ వాళ్ళు.
తర్వాతొచ్చేసి మధ్యలో ఇంగా ఫోటోస్ అయితే దిగాము. వీడియోసు, ఫోటోసు ఎనక అవి చిచ్చుబుడ్డులైతే కాలుస్తా ఉన్నారు పిల్లలు. అందరూ బతుకమ్మలు ఈ విధంగా అయితే పెట్టి వీడియోలైతే దిగాము. వీడియోలు దిగిన తర్వాత ఇదిగోండి నేను, మాధవి అయితే కొంచెం జోక్‌గా అక్కడ పిల్లలు ఆడుతుంటే మేమిక్కడ ఆడుకున్నాము. నేను, మాధవి. ఇదిగోండి మన చిన్నప్పటి ఆట మేమైతే పుంగుడు ఊత అంటాము దీన్ని. మరి కొందరైతే వేరు వేరు రకాలుగా పిలుస్తారంట. మా సైడ్ అయితే పుంగుడు ఊత అంటారు. నేను, మాధవి సరదాగా పుంగుడు ఊత ఊసాము. అక్కడ పిల్లలు ఆడుతుంటే ఎప్పుడో చిన్నప్పుడు ఆడామండి. మళ్ళీ ఇప్పుడు ఆడుకున్నాము. తర్వాత ఆటలాడినంక మధ్యలో స్ప్రైట్ తీసుకొచ్చారు కాసేపు. ఎందుకంటే అందరూ ఆడాడి అలసిపోయారు గదా! కాసేపు బ్రేక్ అనేసి ఇక్కడ కుమారి అయితే వాళ్ళ మనమరాలిని ఎత్తుకొచ్చి ఇచ్చింది. నేనైతే అక్కడ అందరికీ స్ప్రైట్ పోసిచ్చాను. అక్కడ కుర్చీలో కూర్చొని అమ్మాయినైతే ఎత్తుకొని వీడియో దిగాను. తర్వాత ఇగ మళ్ళీ చాలా టైమే ఆడాము. కాపోతే ఇగ సాంగ్స్ లేనిది ఏం పెడతాంలేండి. ఇగ తీసుకెళ్తా ఉన్నాము కుంటకు. మన కుంట దగ్గర మనకు దగ్గరే నడుచుకుంటూ ఎళ్ళొచ్చు. పాప వాళ్ళ ఇంటికి దగ్గర. పాప వాళ్ళ ఇంటి సైడే. పాప వాళ్ళకు పక్కకైతది అన్నట్టు వాకబుల్ డిస్టెన్స్. ఇదిగోండి మన బతుకమ్మ లాస్ట్‌కు అందరూ ముందుగా ఎళ్లారు గదా! వాళ్ళవన్నీ ఏసిన తర్వాత మన బతుకమ్మ వీడియో అయితే తీసింది. ఇది మన బతుకమ్మనే. హారిక వీడియో తీసింది కొంచెం తీయమ్మా అంటే. తర్వాత శంకరెడ్డి అంకులయితే ఇదివరకు ఉండే ప్రెసిడెంట్ పోయినసారి. ఆ అంకులయితే అన్నీ ఓపిక అక్కడ కూర్చొని అంకులే వదులుతాడు ఎప్పుడైనా ఆ కుంటలో అందరం అందిస్తా ఉంటే అంకుల్ వదులుతా ఉంటాడు అక్కడ. తర్వాత వదిలేసి అయితే ఇగ వస్తా ఉన్నాము. వచ్చిన తర్వాత ఇక్కడ పోయిరా గౌరమ్మ అనే సాంగ్ అయితే పాడుకున్న తర్వాత మనం తీసుకుపోయిన నైవేద్యాలు, ప్రసాదాలు ఉంటాయి గదా! అవన్నీ వంచుకోవాలి. ఇగ మళ్ళీ అక్కడ కూర్చొని జోకులు చేసుకొని, తర్వాత తినుకుంటా, ప్రసాదాలు తినుకుంటా, జోకులు చేసుకుంటా, నవ్వుకుంటా అయితే చాలా టైమే చేస్తామన్నట్టుగా ఈసారైతే 2 అయిందండి. ఇంట్లోకొచ్చేసరికైతే చాలా టైమే కూర్చున్నాము. వర్షము అట్లా ఏం లేదు గాబట్టి ప్రశాంతంగుంది. తర్వాత ఈ సాంగ్ అయిపోయిన తర్వాత ప్రసాదాలు తిని చాలా టైం వరకే కూర్చొని ఎవరి ఇళ్ళళ్ళకి వాళ్ళకు 2కైతే వచ్చేసాము. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్.